ఒకప్పుడు దూరంగా ఉండే ఎడారిలో ఒంటె ఉండేది. దాని పేరు దోస్తీ. దోస్తీకి పొడవైన మెడ, 4 పొడవాటి కాళ్ళు, దాని వీపుపై ఒక పెద్ద మూపురం ఉండేవి. దోస్తీ ఎప్పుడూ నవ్వుతూ, ఆడుకుంటూ ఉండేది. ఎడారిలోని మిగతా జంతువులన్నీ దానిని చూసి ఆశ్చర్యపోయేవి. దోస్తీకి దాహం వేస్తే అది తన మూపురంలో నీటిని నిల్వ చేసుకునేది. ఆకలిగా ఉంటే అది అక్కడే ఉండే పొదలు, ముళ్ళ పొదలు తినేది. వేడిగా ఉన్నప్పుడు అది ఎడారి ఇసుకలో విశ్రాంతి తీసుకునేది. దోస్తీ ఎడారిలో ప్రయాణం చేయడానికి చాలా ఇష్టపడేది. అది కొత్త కొత్త ప్రదేశాలను చూసింది, కొత్త స్నేహితులను కలుసుకుంది. ఒకరోజు దోస్తీ ఎడారిలో నడుచుకుంటూ వెళ్తుండగా అది ఒక చిన్న పిల్లిపిల్లని చూసింది. పిల్లిపిల్ల దారి తప్పి ఏడుస్తోంది. దోస్తీకి పిల్లిపిల్లపై జాలి వేసింది. అది పిల్లిపిల్ల దగ్గరకు వెళ్ళి, పిల్లిపిల్లా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. పిల్లిపిల్ల, నేను దారి తప్పాను, నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు అని చెప్పింది. దోస్తీ, చింతించకు, నేను నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడంలో సహాయం చేస్తాను అని అంది. దోస్తీ పిల్లిపిల్లను తన వీపుపై ఎక్కించుకొని దాని తల్లిదండ్రుల కోసం వెదకడం మొదలుపెట్టింది. అవి చాలా దూరం ప్రయాణించాయి. చివరికి దోస్తీ పిల్లిపిల్ల తల్లిదండ్రులను కనుగొంది. పిల్లిపిల్ల చాలా సంతోషించింది. దాని తల్లిదండ్రులు దోస్తీకి కృతజ్ఞతలు చెప్పాయి. దోస్తీకి చాలా సంతోషంగా అనిపించింది. అది పిల్లిపిల్లకు సహాయం చేయగలిగినందుకు ఆనందించింది. అప్పటి నుండి దోస్తీ అందరికీ సహాయం చేస్తూ ఎడారిలో సంతోషంగా జీవించింది.